ఒక ముఖ్యమంత్రికి మనవడు, మరో ముఖ్యమంత్రి కొడుకు అన్నీ సమకూరిన అదృష్టవంతుడు. కానీ అదే జీవితం కాదు అంటూ రాష్ట్రంలో సంక్షేమ రాజ్యాన్ని స్థాపించి తెలుగు జాతి ప్రాభవాన్ని వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసినటువంటి తాత బాటలో తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఆయనిస్తే ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచానికి చాటినటువంటి తండ్రి మార్గంలో నడుస్తూ ఈ తెలుగుదేశం పార్టీ జెండాను భుజాన మోస్తూ నిర్బంధాలను ఎదిరిస్తూ దౌర్జన్యాలను ఎదిరిస్తూ పాలకులను వారి దుర్మార్గాలను అడుగడుగునా ఎండగడుతూ ఎండనక వాననక పగలనక రేయనక నిరంతరం ప్రజలతో మమేకమవుతూ అణగారిన వర్గాలకు అండగా నిలుస్తూ అణిచివేతకు గురైనటువంటి వారికి భరోసానిస్తూ తన గళాన్నే ప్రజాగళంగా మార్చి దుర్మార్గపు పాలనను నినదిస్తూ నిరంకుశ పాలనపై తొలి తిరుగుబాటుగా సాగినటువంటి యువగళంతో రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చినటువంటి వ్యక్తి మన నారా లోకేష్ గారు. కార్యకర్తల్లో ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని నింపినటువంటి వ్యక్తి. ఓడిన చోటే గెలవాలి అని మంగళగిరి గెలుపుతో తనలో తాత పట్టుదలని చూపించినటువంటి వ్యక్తి. నేడు మంత్రిగా పెట్టుబడులకు కేంద్ర బిందువుగా మారినటువంటి వ్యక్తి. ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఒక ఆర్సిలర్ మిట్టల్, ఒక గూగుల్. మనకు విషయం తెలియాలంటే ఈ ప్రపంచం మొత్తం గూగుల్ వైపు చూస్తుంది. గూగుల్ని ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేసినటువంటి నాయకుడు నారా లోకేష్. వారు ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎంపికైనటువంటి ఈ తరుణంలో 30 సంవత్సరాలు సుదీర్ఘకాలం ఈ పార్టీలో జెండాను మోస్తూ తిరిగినటువంటి వ్యక్తిగా ఒక నమ్మకం, ఒక భరోసా. ఈ జెండా మరో 30 ఏళ్ల పాటు ఈ భుజం మీద భద్రంగా ఈ రాష్ట్రంలో రెప్పలాడుతూ తిరుగుతుంది, ఈ రాష్ట్రంలో పేదలకు భరోసాగా నిలుస్తుంది అన్నటువంటి నమ్మకాన్ని ఈరోజు కల్పించింది. రాష్ట్ర జాతీయ పార్టీ అధ్యక్షులకి శుభాభినందనలు తెలియజేస్తూ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎంపికైనటువంటి ఈ తరుణంలో సభకు దిశానిర్దేశనం చేయవలసిందిగా వారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. గౌరవనీయులైన జాతీయ పార్టీ అధ్యక్షులు మన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వేదికపై ఉన్న గౌరవనీయులైన జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి, అలాగే వేదికపై ఉన్న మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, అలాగే వేదికపై ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసి వేదికపై ముందున్న పెద్దలందరికీ, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే నేను ఇలాంటి పదవి వస్తుందని కల్లో కూడా ఊహించుకోలేదు నేను. కనుక ఈ సభాముఖంగా మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన గౌరవనీయులైన లోకేష్ బాబు గారికి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తూ ఉన్నాను సార్. అయితే మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారి నినాదం ఎప్పుడూ ఒకటే: మహిళలను గౌరవించాలి, కష్టపడిన మహిళలను ముందుకు తీసుకురావాలి, వాళ్ళని అభివృద్ధి దిశగా ప్రయాణం చేయించాలి, వాళ్ళని ఉన్నత శిఖరాలకి అధిరోహించేటట్టు చేయాలనేదే మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారి నినాదం. ఏ నినాదంతో పనిచేస్తారో ఆ నినాదాన్ని ఆచరణలో పెడుతూ కూడా మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, మన గౌరవనీయులైన లోకేష్ బాబు గారు అవనివ్వండి, కార్యకర్త అధినేత అనే నినాదంతో ఆ రోజు మాటల్లో కాకుండా చేతల్లో చూపించిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకి, మన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికే దక్కుతుందని ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి తీసుకొచ్చిన ఘనత కూడా ఒక తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, మన లోకేష్ బాబు గారికే దక్కుతుందని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు నేను సంతోషపడడానికి కారణం ఏంటంటే, నేను ఏ చేత్తో తెలుగుదేశం పార్టీ జెండాను మోయడం జరిగిందో, ఏ చేత్తో మన అన్న చంద్రబాబు నాయుడు గారు, అన్న నందమూరి తారక రామారావు గారు, అలాగే మన లోకేష్ బాబు గారు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు, ఏవైతే సంక్షేమ పథకాల గురించి మేము ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తూ వాళ్ళకి వాల్ పోస్టర్లు అంటిస్తూ ఆ చేత్తోనే ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి.
అన్నా ఇది నాకు ఒక్కరిదానికే మహిళకి ఇచ్చిన పదవి కాదన్నా, ఇది రాష్ట్రం మొత్తం మహిళలందరికీ గౌరవం ఇచ్చేదన్నా మీరు. అలాగే సామాన్య కార్యకర్తలు అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరి తరపున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేయమని చెప్పారన్న. అయితే ఈరోజు నా మీద ఏదైతే గురుతర బాధ్యత అప్పచెప్పారో ఆ బాధ్యతకి నేను పూర్తి టైంను కేటాయిస్తూ, పూర్తి టైంనే కేటాయించడమే కాకుండా మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. అది ప్రజలకు చేరువయ్యేటట్టు మరింత కృషి చేస్తూ, మరింత పార్టీ బలోపేతానికి కూడా కృషి చేయడానికి నేను అహర్నిశలు పనిచేస్తూ, అలాగే ఏదైతే నాకు ఇంత గుర్తింపునిచ్చి ఒక సామాన్య కార్యకర్తగా, ఒక పోలిట్ బ్యూరో సభ్యురాలుగా నన్ను నియమితులు చేసిన మన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన లోకేష్ బాబు గారికి ఎప్పుడూ రుణపడి ఉంటూ, పార్టీకి అంకిత భావంతో చేస్తూ, మరింత ప్రజలకు సేవలు అందించడానికి, వాళ్ళ ఆదర్శ బాటలో నడుస్తూ ముందుకు నడవడానికి నేను సిద్ధంగా ఉన్నానన్నా. అయితే ముందుగా మా గ్రామస్తులకి, అలాగే మా మండలంలో ఉన్న నాయకులకి, మా మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాసరావు గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నానన్నా. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఇంత వేదికపై మాట్లాడే అవకాశం నాకు లభించిందంటే నా గ్రామస్తులు, మండలంలో ఉన్న నాయకులు, మా నియోజకవర్గం మంత్రివర్యులన్నా. కనుక వాళ్ళు కూడా మీ అందరికీ కూడా ఎప్పుడు కూడా రుణపడి ఉంటారన్నా. ఎందుకంటే ఇంత చక్కని అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, వేదికపై ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై నారా లోకేష్ అన్న. మొన్న జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మిత్రులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. సభకు నమస్కారం. పెద్దలు కేశవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి లోకేష్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారాజులు, పోలిట్ బ్యూరో సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేదిక ముందున్నటువంటి చూడ్డానికి చిన్నగా ఉన్న కొదమ సింహాలు లాంటి వారందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు జాతీయ తెలుగుదేశం పార్టీ మరియు రాష్ట్ర కమిటీలు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున మరొక మారు నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఎవరైతే జాతీయ కమిటీలోని స్టేట్ కమిటీలో ప్రమాణ స్వీకారం చేశారో వీళ్ళందరికీ కూడా పేరు పేరున నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అలాగే చాలా ఆనందం, ఎప్పుడు కూడా పార్టీతో అసోసియేట్ అంటే పార్టీలో ఎప్పుడు కూడా తన ముద్రను వేసుకుంటూ ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమాణం స్వీకారం చేసినటువంటి మన యువ నాయకులు, మన భవిష్యత్ నాయకులు లోకేష్ గారికి నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.
ఈరోజు మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఒక ఆధ్వర్యంలో అన్ని కమిటీలు పూర్తి చేసుకున్నాం. ఇక బ్యాలెన్స్ ఉన్నది ఎఫిలియేటెడ్ కమిటీ, అవి కూడా త్వరలోనే పూర్తి చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనం గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, వార్డు స్థాయి, నియోజకవర్గం, జిల్లా స్థాయి అన్నీ పూర్తి చేసుకొని ఈరోజు స్టేట్ బాడీని మనం చేసుకున్నాం, నేషనల్ బాడీని కూడా. అలాగే ఏ రోజు ఎప్పుడు లేని విధంగా అత్యధికంగా నామినేటెడ్ పదవులు కూడా గడిచిన 20 నెలలుగా ఇవ్వడం జరిగిందన్న విషయం కూడా అందరూ గమనించాలి. మీరు గతంలో చూడండి, ఒకసారి ఈరోజు ఇచ్చినటువంటి చూడండి. అయితే ఇంకా చాలామందికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళకి కూడా పూర్తి చేస్తామని చెప్పేసి మన జాతీయ అధ్యక్షులు వారి యొక్క అన్నీ కూడా చూస్తున్నారు.